కూరగాయలు ఏమేమి తెచ్చిండో చూపిస్తాను. మార్కెట్కి పోయి కూరగాయలు అయితే తెచ్చిండు. చిక్కుడుకాయలు, టమోటాలు, వంకాయలు, ఆలుగడ్డలు చిన్న చిన్న కూడా ఎన్ని ఉన్నాయి, అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి మార్కెట్లో. ఇంత చిన్న చిన్నయా? అన్నీ పొక్కలు పడ్డాయి, పుచ్చిపోయినట్టున్నాయి అన్నీ. మీ పిల్లలకు ఏమేమి తెచ్చినావు? మిక్చరు, ఆలు చిప్స్, ఉల్లగడ్డ చిప్స్, చికెన్ కూడా తెచ్చింది. ఇప్పుడు చికెన్ కూడా చేయాలా? చికెన్ లేకి ఉల్లిగడ్డ టమాటాలు అయితే కోసేస్తున్నాం. టమాటాలు ఎక్కువ వేస్తే తీయ ఉంటుంది, మంచిగా ఉంటుంది. చికెన్ లేకి టమాటాలు తక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నీకట్టి ఇష్టం బావా? నాకు టమాటాలు తక్కువైపోయింది, పర్వాలే. చికెన్ లేకి టమాటా కాయలు తక్కువ వేసుకోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే తీయగా ఉంటుంది. అంటే చక్క కొనుక్కొని రావాలి, కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి. కూరగాయలు కట్ చేసుకోవడానికి చక్క కావాలా? ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నా. అల్లం పేస్ట్. చికెన్ అయితే బాగా నీళ్ళు పోయేంత వరకు అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా. బాగా ముక్కలు అయితే నీళ్ళు లేకుండా మంచిగా ఉడికిపోయినాయి. ఆయిల్ కూడా వేసిన, కానీ ఆయిల్ వేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇది నా స్టైల్లో చికెన్ అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. తగినంత పసుపు అంటున్న కారం పొడి, మనకు తగినంత కారం పొడి అయితే వేసుకుంటున్నా. తగినంత ధనియాల పొడి, కారం పొడి, ధనియాల పొడి అయితే వేసుకున్నా. నేను ఎక్కువ అయితే మసాలాలు అయితే వాడను, ఓన్లీ సింపుల్గా అయితే చేసుకుంటా. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకూడదు, అందుకని నేను సింపుల్గానే చేస్తా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని ఉడకబెట్టుకోవాలా. తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనియాలా. అంతలో మూత అయితే పెట్టేస్తున్నా. కూర చేసేది అయిపోయిందా? అయిపోయింది. కూర కూడా చేసి అన్నం పొద్దుగాలనే చేసిన.
అన్నం ఉంది, ఇప్పుడు కూర అయితే అయింది. ఇప్పుడు అందరం తిందాం. ఇప్పుడైతే అన్నం అయితే పెడుతున్నా. కూర అయితే చాలా చాలా బాగుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ దొరుకుతున్నాయి. చాలా చాలా బాగుంది. ఎట్టుంది సనా? చికెన్ కూర ఎట్టుంది? అన్నం అందు బాగుందా? అన్నంలో కలుపుకుంటే బాగుందా? మంచిగా ఉందా? నువ్వే ఆయన అన్నం తిని వాకింగ్ అయితే చేస్తున్నాడు. ఆ రోడ్డు అవతలకి చెట్టు అవతలకి అయితే పోయిండు వాకింగ్ చేయడానికి. మళ్ళీ ఇటు వచ్చాడు. మేముండే బజార్ అన్నమాట, ఇది గల్లీ. మేముండే గల్లీ వచ్చేసి బజారు 7వ నెంబర్ అనమాట. లైట్ కనుక వచ్చేది అది రోడ్డు 7వ నెంబరు. ఈ ఇంట్లో మేము ఉండేది. ఆ రోడ్డు వచ్చేసి 8వ నెంబర్ అనమాట. ఇక్కడ నెంబర్ల ప్రకారం అనమాట రోడ్లు ఉండేది. సన్నిగా దా తిరుగుదురా.